పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాల జాతర జరిగింది. తొలుత అత్యవసర సమావేశం, తర్వాత ప్రత్యేక సమావేశం, చివరిగా వార్షిక బడ్జెట్ సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. అయితే ఈ సమావేశాలకు కొన్ని విభాగాలకు చెందిన అధికారులు హాజరు కాకపోవడం పట్ల కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాలు అనుకుంటున్నారా లేక కాలక్షేపానికి కబుర్లాడుకునే సమావేశాలనుకుంటున్నారా అంటూ కమిషనర్ను నిలదీశారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ హాల్లో కౌన్సిల్ అత్యవసర ప్రత్యేక 2024-25 వార్షిక బడ్జెట్ సమావేశాలు చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగాయి. వైస్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు, కమిషనర్ కనకారావు, 2-3 విభాగాల అధికారులు హాజరయ్యారు. అయితే మిగిలిన విభాగాల అధికారులు హాజరు కాకపోవడంపై కౌన్సిలర్లు బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, సామారావుతు, లలిత కమిషనర్ను ప్రశ్నించారు. అలాగే బడ్జెట్లో పొందుపరిచిన రెవెన్యూ విషయమై టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్ మాట్లాడుతూ డబుల్ అసెస్మెంట్లో ఉన్నాయని, వాటిని తొలగించమంటూ ప్రతి సమావేశంలో చెప్తూనే ఉన్నామని, అది మాత్రం ఎందుకు చేయట్లేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్ ప్రశ్నించారు. పట్టణమంతా పారిశుద్ధ్య నిర్వహణ గానీ, డ్రైనేజ్ వ్యవస్థ గానీ, త్రాగునీరు గానీ నానా చండాలంగా ఉందని, ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా పన్నులు కట్టాలంటూ ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం ఏంటని గట్టిగా నిలదీశారు. ఇందుకు కౌన్సిలర్లు రాయుడు శ్రీనిబాబు, సామారావుతు, లలిత తమ తమ వార్డుల్లో నెలకొన్న దుస్థితిని ఫోన్లో చూపించారు. అలాగే పలు విభాగాల అధికారులు హాజరు కాకపోవడంపై కౌన్సిలర్లు బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు కమిషనర్ను ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశానికి కూడా ఎక్స్ అఫిషియో మెంబర్ అయిన స్థానిక ఎమ్మెల్యే హాజరు కాకపోవడంపై బోనుదేవ అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి ఆహ్వానం పంపించారా లేదా అని కమిషనర్ను అడిగారు. నిన్న మీతో మాట్లాడుతాను కానీ ఒక ఆయన వచ్చి నేను కులా వేసుకోవడానికి నాకు కాలం వేస్ట్ మాట్లాడుకోవడానికి దారి లేదండి, దారిస్తే నేను 25,000-30,000 నేను కట్టాలని నేను కట్టేస్తానండి అని. అంటే ప్రాబ్లం కూడా మళ్ళీ ఉంది సార్. కొంతవరకు ప్రజలకు కూడా ఫెసిలిటీస్ ఇవ్వకంటే పన్ను కట్టేమంటే చాలా కష్టమండి. నిన్న ఒక ఆయన జగ్గజరం నుంచి వచ్చాడండి, పన్ను గురించి ఎన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మన అధికారులు, సెక్రటరీలు. అది ఒక 3 ఇళ్ళు వదిలేసి వాళ్ళే 3 ఇళ్ళు వదిలేసి అక్కడ వరకు రోడ్డు వేసుకున్నారండి, సీసీ రోడ్డు. నేను ఇల్లు చూశాను కదా, 3 ఇళ్ళు 7 నెలలు వదిలేశారు. ఎందుకంటే రాజకీయంగా వదిలేశారండి. ఈ 3 ఇళ్ళకి దారి లేదు, కానీ వీళ్ళు పన్ను కట్టాలి, కుళాయి లేదు, డస్ట్బిన్ ఎవరు కూడా వీళ్ళు వెళ్ళట్లేదు, పుష్ కట్ కూడా వెళ్ళట్లేదు. పన్ను కట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని, పవర్ కట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారండి. ఇలాంటి కంప్లైంట్ ఉన్నాయి సార్. ఎందుకంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తున్నారు, అందరితో చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలాంటి ప్రతి వార్డులోని ప్రతి కౌన్సిల్కి తెలుసుకునే చాలా ఉన్నాయి. దయచేసి మీ ద్వారా చైర్మన్ ద్వారా అందరికీ చెప్పింది ఏంటంటే, మనకి ఇన్కమ్ వస్తేనే ఏదైనా మనం చేయడానికి అవకాశం ఉందండి ఇక్కడ, లేదంటే మనం చేసుకునే పరిస్థితి కూడా లేదు. స్పెషల్ గ్రాంట్స్ అని ఎన్నాళ్ళని మేము ఎదురు చూస్తామండి. మా 5 వార్డుల పరిస్థితి చూస్తే చాలా హీనంగా ఉందండి. తెలుగుదేశం వార్డులో శానిటేషన్ చాలా వరస్ట్ అండి, డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగాలేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తారండి, ఎన్నిసార్లు కూడా వస్తారు, ఎన్నిసార్లు అడుగుతారు. వాళ్ళు వర్కర్స్ కూడా అడుగుతుంటే నాకు వర్కర్స్ రావట్లేదండి, మీరు అయితే సెక్రటరీస్ అడుగుతుంటే వర్కర్స్ మీద ఎస్ఐ గారు అడిగితే మిమ్మల్ని అడగమన్నారు. అసలు సిస్టమే బాగాలేదు సార్. ఇంకా మా వీధులు ఇంకా ఇప్పటికే ఒక బ్లీచింగ్ కొట్టున్నట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర మెయిన్ రోడ్ అండి, వేల మంది తిరుగుతూ ఉంటారండి. డస్ట్బిన్ లాగా ఉంటుంది ఆ ఏరియా అంతానే. అది తీసాక ముగ్గు పట్టండి అంటే ముగ్గు లేదండి, బ్లీచింగ్ లేదండి. ప్రతిరోజు నేను పొద్దుట వెహికల్ రాగానే ఆగి అదే చెప్తాను. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే నేను పంపిస్తానండి అంటారు. ఏమీ ఇట్లేదు. శానిటేషన్ సెక్రటరీ కూడా పట్టించుకోవట్లేదు. అంటే మేము తప్పు పడ్డామన్నా లేకపోతే ఏదైనా కదండి, ప్రజల బయట ఇంత దారుణం ఉందండి. బయట సమస్యలు వాటర్ అండి, మురుగునీరు వస్తుందండి. మనం మంచినీళ్ళు ఇద్దాం అనుకున్నాం కానీ మురుగునీరు వస్తున్నామండి, స్మెల్ వస్తుందండి వాటర్, అందులోంచి మట్టి వస్తుంది. చెప్తే మీరు చూసామండి అంటారు. చూస్తే మీరు ప్రజలకి మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతారు, సార్ మాకు బాటిల్ తెచ్చిమ్మంటారని అడుగుతారు. వాటర్ పెట్టి బాటిల్ తెచ్చిస్తాం మీకు అని అడుగుతారు. మన గౌరవ కౌన్సిలర్ గారు, ప్రోలెట్ గారు అడిగిన సమాధానానికి అక్కడ సమాధానం చెప్పడానికి రెవెన్యూ లేదు, ఇంజనీర్ సెక్షన్ కూడా లేదు. ఏంటి సార్ అది కౌన్సిల్ మీటింగ్ అనుకుంటారా లేకపోతే ఏదో తాత్కాలికంగా ఏదో మీటింగ్ అనుకుంటారా? బడ్జెట్ మీటింగ్ కి అన్ని సెక్షన్లు కావాలి, అన్ని సెక్షన్లు అటెండ్ అవ్వాలి. నెల అయితే 1 గంట మాట్లాడేస్తే వెళ్ళిపోతారు కదండి, ఇంకా వెళ్ళిపోతారు కదా. అది పని ఉన్నదా కదా, మీరు ఒక సెక్షన్ అంటే 5 సెక్షన్ నుంచి రావాలి. మాకు కనబడుతుంది 2 సెక్షన్లకే కనబడతారు, ఉన్న 3 సెక్షన్లు ఎంతో పారదర్శకంగా మీరు
ఆయన వస్తారా లేకపోతే మీరు మీ యొక్క ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ జనసేన కౌన్సిలర్ చైర్మన్ అయిన తర్వాత ఆయన కౌన్సిల్ వస్తారనుకున్నారండి. ఆయన మొత్తం ఏదైనా మా కోరిక ఏదో డెవలప్మెంట్ అవుతుందండి, డెవలప్మెంట్ అవుతుందని నేను కోరుకుంటానండి. మరి ఎందుకు ఒకసారి రాజేష్ గారు